ఉగాది పండుగ సందర్భంగా తొలిసారి తమ ఇంటికి వచ్చిన మునిమనవడికి 108 పిండి వంటలు తీయని పండ్లతో విందు ఇచ్చాడు ముత్తాత. ఏలూరు జిల్లా మర్లగూడెంలో ఈ సందడి జరిగింది. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కొనిగళ్ల దుర్గారావు ధనలక్ష్మిల మునిమనవడు నాగసూర్య ప్రణవ్కు ఇలా భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. దుర్గారావు పెద్ద కూతురి కొడుకు నాగసూర్య ప్రణవ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కేశినేని శ్వేత, మేయర్ భాగ్యలక్ష్మి దర్శించుకున్నారు. ఆంధ్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు శ్వేత చెప్పారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. ఏపీలో విజయవాడ సిటీ లివింగ్ డెస్టినేషన్ మారుతోందన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం స్టేజిలోని శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. ఆలయంలోని హుండీని పగలకొట్టి సుమారు 10,000 రూపాయలు ఎత్తుకెళ్లినట్లు ఆలయం నిర్వాహకులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని వివరాలు సేకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్దమీరంలో ఉండి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఉండి సీటును మంతెన రామరాజుకే ఇవ్వాలంటూ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని కార్యకర్తలు అన్నారు. కార్యకర్తలతో చర్చించి టీడీపీలో కొనసాగాలా లేదా ప్రకటిస్తానని రామరాజు చెప్పారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో గృహప్రవేశం చేశారు. సురేఖ స్వయంగా దేవుళ్ల ప్రతిమలను అలంకరించి గడపలను పూజించారు. ఎప్పటిలాగానే తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని మంత్రి చెప్పారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కల్వపూడి శివ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. అల్లూరి సీతారామరాజు పెరిగిన మోగల్లులో శివ ప్రచార భేరీ మోగించారు. మోగల్లులో కల్వపూడి శివ ప్రత్యేక పూజలు చేశారు. తమ గమ్యం గొప్పదని, ఎన్ని అవమానాలు, అవరోధాలున్నా ప్రయత్నం కొనసాగిస్తామన్నారు కల్వపూడి శివ. పటాన్చెరువు మండలం చిట్కూల్లో పార్థ లేఅవుట్లో బ్యాంక్ ఉద్యోగి గౌతమ్ నివాసంలో పట్టపగలే దొంగతనం జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలు విలువైన బంగారం, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకుపోయారు. బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి గౌతమ్ ఇంటి తలుపులు తెరచి చోరీకి తెగబడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పియర్లు యోప్రాన్ మరింత కుంగాయి. అక్టోబర్ నెలలో బ్యారేజ్ డ్యామేజీ విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 3 పియర్లు, వాటి కింద యాప్రాన్ 1.5 అడుగు కుంగాయి. ఇప్పుడు 4-5 అడుగులు కుంగి బ్యారేజ్ ప్రమాదంలో ఉన్నట్లు భయపడుతున్నారు. జగన్ సిద్ధం అయితే అతన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం అని కూటమి నాయకులు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా భవానీపురం బీజేపీ ఆఫీసులో జరిగిన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. పొత్తు కోసం పవన్ కళ్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేశారని వారు కొనియాడారు. ఈ సమావేశంలో వంగవీటి రాధా, సుబ్బారావు, బేగ్, రామ్మోహన్ గాంధీ, వెంకట మోహన్ రజని, సుజనా చౌదరి పాల్గొన్నారు.